చిరంజీవి సినిమా నుంచి యువ హీరోల వరకు పోలీస్ స్టేషన్లు సీన్లు కావాలన్నా, కాలేజీ సీన్లు కావాలన్నా, యాక్షన్ చేసే సీక్వెల్స్ కావాలన్నా, ఇలా ఏ సీన్ కావాలన్నా డైరెక్టర్లు మొదట గుర్తు చేసుకునే ప్రదేశం రామంతపూర్లోని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల. ఈ భవనాన్ని నిర్మించి 60 ఏళ్లు కావడంతో శిథిలావస్థకు చేరింది. అధికారుల అనుమతితో ఈ భవనాన్ని ఇప్పుడు సినిమా షూటింగ్స్ కు ఉపయోగిస్తున్నారు. దీంతో శిథిలావస్థకు చేరిన ఈ కాలేజ్ ఇప్పుడు కాసుల వర్షం కురిపిస్తోంది. వచ్చిన డబ్బుతో కాలేజీ అభివృద్ధికి అధికారులు కృషి చేస్తున్నారు. రామంతపూర్లోని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని నిర్మించి 60 ఏళ్లు కావడంతో శిథిలావస్థకు చేరింది. కూల్చివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ సమయంలో ఒక డైరెక్టర్ చూసి జైలు సన్నివేశాలకు బాగుందని తన మొదటి చిత్రం షూటింగ్ ఇక్కడ చేశారు. ఆ తర్వాత వరుసగా భారీ చిత్రాలను ఇక్కడే చిత్రీకరించారు. హీరో విలన్ చేసే పోరాట దృశ్యాలు, ఖైదీలు కూరగాయలు కోయటం, బట్టలు ఉతికే సన్నివేశాలకు అనువుగా ఉంటుంది. చుట్టూ ప్రహారీ ఉండటంతో షూటింగ్ చూసేందుకు జనాలు వచ్చే అవకాశం ఉండదు. కూల్చేందుకు సిద్ధంగా ఉన్న భవనం నేడు కాసులు కురిపిస్తోంది. ఈ కళాశాల భవనాన్ని మనం చాలా సినిమాల్లోనే చూసాం. అచ్చం జైలు నిర్మాణాన్ని తలపిస్తూ చిరంజీవి, నయనతార జంటగా నటించిన గాడ్ ఫాదర్ చిత్రం సగం ఇక్కడే షూటింగ్ చేశారు. ఇలా ఒక్కటేమిటి, చాలా సినిమాలు ఇక్కడే షూటింగ్ చేశారని కాలేజీ నిర్వాహకులు చెప్తున్నారు. వేల రూపాయల రెంటల్లో పెద్ద సెట్లు వేయకుండానే న్యాచురల్ గా శిథిలాలు సినిమాటోగ్రఫీకి పర్ఫెక్ట్ గా ఫీలింగ్ ఇవ్వటంతో డైరెక్టర్లు ఈ కాలేజీ బాట పట్టారు. గాడ్ ఫాదర్, భీమ్లా నాయక్, శ్రీదేవి సోడా సెంటర్, బలా, తందనాన, మామా మచ్చింద్ర, మా నాన్న సూపర్ హీరో, F3, అరబిక్ కడలి, కాంతా, ఆంధ్ర కింగ్ తాలూకా పలు లఘు చిత్రాలు ఇక్కడ చిత్రీకరించారు. కళాశాలలో షూటింగ్ చేసేందుకు ఒక్క రోజుకి 50,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్పీటీఈటీ కమిషనర్ అనుమతితో చిత్రీకరణకు అనుమతిస్తున్నామని కాలేజీ ప్రిన్సిపల్ చెప్తున్నారు. వచ్చే ఆదాయాన్ని కళాశాల అభివృద్ధికి ఉపయోగిస్తున్నారు. ఏళ్లుగా శిథిలావస్థలో ఉన్న ఈ కాలేజీ హైదరాబాద్ సినిమా ఇండస్ట్రీకి మాత్రం ఒక సీక్రెట్ జెమ్ అని చెప్పొచ్చు. నేను నా పేరు వినయ్ కుమార్ అండి. పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ని. ఈ కాలేజ్ 1958లో స్టార్ట్ అయింది. జవహర్లాల్ నెహ్రూ గారు దీనికి ఫౌండేషన్ స్టోన్ లే చేశారు. తర్వాత ఈ కాలేజ్లో ఇప్పటివరకు 7 బ్రాంచెస్, 3 సెకండ్ షిఫ్ట్, మొత్తం దాదాపు 1800 మంది స్టూడెంట్స్ ఉంటారండి. 3 హాస్టల్స్ ఉన్నాయి. గర్ల్స్కి ఒక హాస్టల్, బాయ్స్కి 2 హాస్టల్స్ ఉన్నాయి. అయితే ఒక పాత హాస్టల్, అది 1963లో జీలం సంజీవ్ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేశారు. జిహెచ్ఎంసీ వాళ్ళు దాన్ని కొలుగొట్టమని నోటీస్ ఇచ్చారు మాకు. అయితే దానిలో సినిమా షూటింగ్ జరుగుతున్నాయి ప్రస్తుతానికి. కమిషనర్ పర్మిషన్ తీసుకుని పర్ డే 50,000 రూపీస్తోని జరుగుతున్నాయండి. ఈ వచ్చిన డబ్బుల్ని మేము ఇంటర్నల్ రెవెన్యూ జనరేషన్ కింద కాలేజ్ డెవలప్మెంట్కి వాడుతున్నాం.